వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈనాటి రావి నారాయణ రెడ్డి గారి 118వ జయంతి ఉత్సవానికి హాజరైనటువంటి ప్రియమైన కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం. మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఏ చరిత్ర లేకుండానే 100 సంవత్సరాలు సజీవంగా లేదు. 100 సంవత్సరాలు సజీవంగా ఉందంటేనే వాళ్ళ త్యాగాలు మనం తెలుసో తెలియకో అమలు చేస్తూనే ఉన్నాం. వాళ్ళ చరిత్రని ఆ పేరుతో కాకపోయినా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుస్తూనే ఉన్నాం. నడవబట్టే కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలోకి ప్రవేశించబోతుంది. కాకపోతే మనం అనుకున్న పద్ధతుల్లో లేకపోతే మనం ఆశించిన పద్ధతుల్లో మన పార్టీలుగా ముందుకు వెళ్ళలేకపోతున్నానికి అనేక కారణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. అవన్నీ ఇప్పుడు చర్చకు అవసరం లేదు. కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయింది, ఇది మనం గమనించాలి. కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయిన తర్వాత ఒక సిపిఐగానే మనం ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడంలో సాధ్యం కావట్లేదు. ఇదే సందర్భంగా మన ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దీని ప్రభావంతో కర్ణాటకలోనూ దేశానికి స్వాతంత్రం వచ్చిన క్రమంలో కొన్ని జిల్లాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ కూడా 48 సెప్టెంబర్ 1948 సెప్టెంబర్లోనే స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణకే కాదు, ఆ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు మహారాష్ట్రలో ఒక 5 జిల్లాలు, కర్ణాటకలో 3-4 జిల్లాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకసారి వచ్చింది. ఆ తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 1952 జనరల్ ఎన్నికల్లో తెలుగు మాట్లాడే 2 ప్రాంతాల్లో కూడా మనమే హయ్యెస్ట్ సీట్లు మనం గెలుచుకున్నాం. కాకపోతే అప్పుడు హైదరాబాదు సంస్థానంగా ఇంకా అప్పటికి విడిపోవాలి మనకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా. అందువలన బూర్గుల రామకృష్ణరావు గారు అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రాంతాలు అవి కూడా ఇందులో ఉండబట్టి బూర్గుల రామకృష్ణరావు గారు అయ్యారు. మామూలుగా అయితే మనకి ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం. మహారాష్ట్ర మన మద్రాసు రాష్ట్రం అప్పుడు, అక్కడ కూడా తెలుగు ప్రాంతాల్లో మనమే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం. అసలు గెలుచుకోవటమే కాదు, ముఖ్యమంత్రి కూడా మనకే వచ్చే అవకాశం కూడా వచ్చింది అప్పుడు. ఈ 2 అంటే 52లో ఇటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్ర అయినా సరే 2 ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అన్ని స్థానాలు గెలవటం కనుక ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది. దాని ప్రభావంతోనే అక్కడ కూడా ఉంది. ఇక్కడ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ కూడా అనేక మంది జైల్లో పోయారు. కాటూరు లాంటి చోట, ఇంకా అనేక చోట్ల వాళ్ళు అనేక శిక్షలు అనుభవించారు. అనేక మంది చంపివేయబడ్డారు. అందువలన ఆ రోజులు ఇప్పుడు ఆంధ్రాన తెలంగాణ అవన్నీ అప్పుడు చూడాల. ఆంధ్ర నేను మళ్ళా దాని లోపలికి వెళ్ళను. మళ్ళా ఆంధ్ర అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనేది చూసుకోవాలి. ఆంధ్ర ఈజ్ నేను వెళ్ళను దాని లోపలికి వెళ్ళట్లేదు. సౌత్ అనే పదం నుంచి సాంస్క్రిట్లో సౌత్ని ఆంధ్ర అంటారు. అది అక్కడ మనదంతా సదరన్ స్టేట్స్. తెలంగాణ అంటే త్రిలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం. త్రిలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ. త్రిలింగాలు అంటే తెలుసు కదా మనకి, ద్రాక్షారామం, ఇటు కాళేశ్వరం, అక్కడ కాళహస్తి, ఈ ప్రాంతాల మధ్య ఉన్న అంటే అంతా అప్పుడు ఒకటే. సరే ఏదన్నా కానీ ఆ చర్చలు లేకపోయినా సరే ఆ భావాలు మాత్రం ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవాళ మొన్నొచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఆ తెలంగాణ స్ఫూర్తితోనే, ఆ పోరాట స్ఫూర్తితోనే, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మొన్న తెలంగాణ కూడా నడిచింది. అనేక జానపద పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆనాడు సుద్దాల హనుమంత్ గారు, ఇంకా అనేక మంది, సెనారే, వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రభావితమైనటువంటి వాళ్ళే. సెనారే లాంటి వాళ్ళు, దాశరథి లాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా, దాశరథి లాంటి వాళ్ళు కాంగ్రెస్గా ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ ప్రభావితమైనటువంటి గొప్ప
కవిగా ఆయన రూపాంతరం చెందారు. ఆ ప్రభావంతోనే ఇప్పుడు నీకు తెలంగాణలో ఉన్నన్ని జానపద పాటలు మరి ఎక్కడ కూడా ఉండవు. తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాలు ఇప్పుడు కూడా మరి ఎక్కడ కూడా జరగవు. అందుకనే కేసీఆర్ చాలా తెలియగలిగినాడు. కమ్యూనిస్టులని గౌరవించడు, అవసరం వచ్చినప్పుడు కమ్యూనిస్టుల పేరును హైజాక్ చేస్తాడు, కమ్యూనిజాన్ని హైజాక్ చేస్తాడు, కమ్యూనిస్టు భాషను హైజాక్ చేస్తాడు, కమ్యూనిస్టు నినాదాలని హైజాక్ చేస్తాడు. కానీ మళ్ళీ మేమే అది కేసీఆర్ కదా, అందరికీ ఇది అలవాటు. పెద్దలు జానారెడ్డి గారు కూడా ఉన్నారు. వారు అప్పుడు కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ కమ్యూనిస్టులను అణచివేయటంలో అందరూ ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరు తక్కువేం కాదు కమ్యూనిస్టులు అణచివేయటం. ఇప్పుడు మనంగా ఆయన జయంతిని పురస్కరించుకుని ఒక అప్పీల్ పెడదాం. అప్పీల్ పెట్టడంలో తప్పేమి లేదు. అది ఎప్పుడు కూడా కంటిన్యూస్లీ అవర్ స్లోగన్ మస్ట్ గో ఆన్, అవర్ అప్పీల్ మస్ట్ గో ఆన్. దాన్ని బేషజాలు వద్దు. నేనేమంటున్నాను, ఇప్పుడు మొన్న మావోయిస్టులు అప్పట్లో ఇందాక మన పెద్దలు బాగా సారూప్యత తీసుకొచ్చారు. మావోయిస్టుల్ని కేసీరావు లాంటి వాళ్ళని విపరీతమైన చిత్రహింసలు పెట్టి చంపివేశారు. చర్చలకు వస్తామన్నా సరే మీతో చర్చలు లేవు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనం 52లో ఎలా విరమణ చేశామో గుర్తు తెచ్చుకోవాలి. ఏ సందర్భంలో రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు పిలిపించినటువంటి వాళ్ళు, రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఆనాడు ఇక ఉద్యమం, ఇక సాయుధ పోరాటం వద్దు అని చెప్పినటువంటి ఆయన గొప్ప మానవతావాది, గొప్ప సామాజికవాది, అలాగే గొప్ప విశ్లేషకులు. జరుగుతున్న పరిణామాలు గమనంలో తీసుకుని ఇక సాయుధ పోరాటం వద్దని మొట్టమొదటి చెప్పిందే రావినారాయణ రెడ్డి గారు. పిలిపించింది వాళ్ళ ముగ్గురే, చెప్పింది వారే. అందువలన ఇప్పుడు మావోయిస్ట్ సోదరులు కానీ ఇంక ఇతరులు కూడా అది కూడా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఎత్తుగాళ్ళగా మలుచుకోవాలి. ఎత్తుగాళ్ళల్లో అవసరం వచ్చినప్పుడు మన పార్టీ ఎత్తుగాడు కూడా మనం పూర్తిగా అస్త్ర సన్యాసం చేయలేదు. మనం జన సమీకరణతో మనం దాన్ని రాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి సంపాదించుకున్నప్పుడు, వాళ్ళు రాజ్యం అనేది హింసకు పాల్పడ్డప్పుడు ఆ హింసను ఎదుర్కోవటం కోసం ఎలా ఉండాలనేది మన పార్టీ కూడా చెప్తుంది. అందువలన ఇవాళ మన పిలుపు ఏమిటంటే అందరు కమ్యూనిస్టులు ఒకటవ్వాలి. ఇది వారి రావినారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం ఆ పిలుపుని కొనసాగించాలి. నాకు తెలిసి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. చాలా సెక్షన్స్లో మార్పు వచ్చినాయి. చాలామంది వీళ్ళందరూ కూడా ముందు చారు మజుందార్ గ్రూపే కదా, తర్వాత ఆయుధాలను విసర్జన చేస్తూ విడివిడి విభాగాలు అయ్యారు కదా. ఇంకొందరు మావోయిస్టులు వాళ్ళు కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం. ఆ విధంగా మనం నిరాశకు గురి కాకుండా, నిరుత్సాహానికి గురి కాకుండా, ఇందాక యువకులు లేరన్నారు, నాకు సగం మంది పైన యువకులే ఉన్నారు ఇందులో. ఈ ఆడపిల్లలందరూ ఎవరు? యువకులే. రావినారాయణ రెడ్డి కాలనీ వేశారు వాళ్ళు, మన వాళ్ళు రంగారెడ్డిలో. రావినారాయణ రెడ్డి కాలనీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ప్రధానంగా రావడం కూడా జరిగింది. ఇవాళ భూ సమస్య పైన పోరాటం, ఇళ్ల స్థలాలు పోరాటం జరుగుతుందంటేనే ఆ పోరాట స్ఫూర్తితోనే చేస్తున్నాం. ఏ పోరాటం జరుగుతున్నా ఆ పోరాట స్ఫూర్తితోనే చేస్తాం. ఏ ఉద్యమం చేస్తున్నా ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్నాం. అందువలన మన ఆ ప్రభావం లేదనేది కాదు, కాకపోతే ఉండవలసిన స్థాయిలో ఉందా లేదా, మనం నడవలసిన స్థాయిలో నడుస్తున్నామా లేదా, ఇవి మనం అర్థం చేసుకుని ఆ వైపుగా మనం మలుచుకుని ఇవాళ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా రావాలి. దేని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోవట్లేదు మన కామ్రేడ్స్ కూడా. వచ్చారు బాగానే, కానీ ఇంకా రావాలి, అధ్యయనం చేయాలి. రావినారాయణ రెడ్డి గారు ఏమిటో చాలామంది చెప్పారు కదా వాళ్ళు. ఆయన పిలుపు ఏంటి, ఆయన ఇచ్చిన పిలుపు అనుకున్నటువంటి మార్మికత ఏమిటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అదేవిధంగా మగ్దుమ్ మొహిద్దీన్ గారు, లేకపోతే బద్దం ఎల్లారెడ్డి గారు, ఒక్కొక్క జీవిత చరిత్ర ఒక్కొక్క కామన్ పిలుపు ఒకటే అయినప్పుడు కూడా వాళ్ళ విధానాలలో ఎలా అనేది విడివిడిగా తాత్వికతతో కూడినటువంటి ఆలోచనలు వాడికి ఉన్నాయి. మగ్దుమ్ మొహిద్దీన్ గారు ఒక రకం పాటల ద్వారా ఆయన ఒక శ్రేణిలోకి వెళ్ళారు. బద్దం ఎల్లారెడ్డి గారు ఒక పద్ధతిలోకి వెళ్ళారు. మన ధర్మభిక్షం గారు ఆ రోజుల్లోనే పాఠశాలని ప్రారంభించడం ద్వారా
వయోజనులకి చదువుని నేర్పించడం ద్వారా ఇక్కడ ఆంధ్ర భాష ఉద్యమం జరుగుతున్న కాలంలోనే పాఠశాలను పెట్టి తద్వారా అనేక మంది కమ్యూనిస్టులు తయారు చేసినటువంటి ఘనత మన ధర్మభిక్షం గారికి. ఇలా చూసుకుంటే ఒక్కొక్కరు పార్శ్వం ఒక్కో రకంగా ఉంటుంది. ఈ వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ ఉద్యమానికి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళు చేసినటువంటి సహాయం అనండి, లేకపోతే వాళ్ళ పాత్ర అనండి, వాళ్ళ దానిలో ఇవన్నీ కూడా మనం యాజ్ ఏ హోల్ మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ సాయుధ సమరానికి సంబంధించి పాఠశాలలో మన పాఠ్యాంశాల్లో రావాలి. అదేవిధంగా ఆనాటి ప్రముఖులు, ఇప్పుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆయన ఇందాక రావినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు, అక్కడ జరిగినటువంటి ఉద్యమంలో మొదట అక్కడికి వెళ్ళి మన పాలకుర్తి ఆ ప్రాంతంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళు నాయకత్వంలో ఉన్నారు. అసలు చీఫ్ జనరల్ ఆఫ్ ఆర్మీ రావినారాయణ రెడ్డి గారు, కింద క్యాప్టెన్సో లేదా కమాండర్ రోల్లో అనేక మంది ఉన్నారు. అసలు ఇప్పుడు ఎవరికి తెలియదు. భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడు. భువనగిరి ఎమ్మెల్యేకి అక్కడ మన పాతాళ్ళు ఎవరు కూడా సరిగ్గా తెలియదు ఆ కాలంలో. ఇప్పుడు అలా వచ్చేసింది మన పరిస్థితి. అందువలన మనం ఆ మధ్య ఒక అప్పీల్ పెట్టాం, ప్రతాప్ రెడ్డి గారి పేరుది. ఆయన ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఇంకో అప్పీల్ కూడా పెట్టాను, సూర్యాపేట జిల్లాకి ధర్మభిక్షం గారి పేరు పెట్టాలి. అట్లనే వినోద్ గారు చెప్పింది కూడా బాగుంది. అదే లేకపోతే జిల్లాల పేర్లు మార్చడం అంటే అన్నిటికీ పెట్టేమో, అది కూడా మనం తీసుకుని వెళ్దాం. అదే పద్ధతిలో ఓవరాల్గా పాఠ్యాంశాల్లో చరిత్ర ఉండాలి. అదేదో మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఆ మ్యూజియంలో అందరి చిత్రపటాలు ఉండాలి. ఆనాడు అమరులైనటువంటి వాళ్ళందరి చిత్రపటాలు సేకరించాలి. ప్రభుత్వం అయితే ఇంకా ఈజీగా చేయగలుగుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారసత్వం మరింత ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని మన తరఫున మేము కూడా ప్రాతినిధ్యం వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ, రావినారాయణ రెడ్డి గారికి మన సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున ఘనమైన జోహార్లు అర్పిస్తూ, వారి వారసురాలు మన ప్రతిభ గారు కూడా క్రమం తప్పకుండా వాళ్ళ తాతగారి మీద ప్రేమ ఇప్పుడు కూడా చూపెడుతూ కమ్యూనిస్ట్గానే వాళ్ళు ఉన్నారు. నేను ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. సుశీల్ గారు వాళ్ళు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ రామచంద్రారెడ్డి గారు మానవుడు, తర్వాత కటుకూరు రామచంద్రారెడ్డి గారు మానవుడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులుగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.